పత్తి ఉత్పత్తిని పెంచడం కోసం 5 సంవత్సరాల వరకు సుస్థిరత పెంచాలి అనేటువంటి పత్తి ఉత్పాదకత మిషన్ స్కీమ్‌ను గూడా ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది. దీనిలో భాగంగా 5 సంవత్సరాల లోపు పత్తి పంట అనేటువంటిది పెంపొందించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ ఏదండి అంటే బీహార్‌లో మకానా. ఓకే. మకానా బోర్డుని ఏర్పాటు జేయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మన బడ్జెట్‌లో ప్రకటన జేయటం జరిగింది. మకానా బోర్డ్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నాడండి అంటే, మకానా ఉత్పత్తి వచ్చినటువంటి దాన్ని ఫైనల్ ప్రొడక్ట్స్‌గా తయారు చేయడం కోసం ఎక్కడ తీసుకొచ్చాడండి అంటే, ఆ ప్రాసెసింగ్ యూనిట్‌ను మరియు మార్కెటింగ్ పెంపొందించడం కోసము బీహార్‌లో ఏర్పాటు జేస్తాము అని జెప్పి తెలియజేయటం జరిగిందండి. రైతుల కోసము 6 పథకాలు ప్రవేశపెట్టాడని జెప్పాను. హార్టికల్చర్ ఉద్యానవన పెంపకాలను ప్రోత్సహించాలి అనేటువంటిది ఇక్కడ 6వ పథకంగా హార్టికల్చర్‌కి సంబంధించినటువంటి మరొక పథకాన్ని అనౌన్స్‌మెంట్ చేయటం జరిగిందండి. మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి 6 పథకాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే. ఇంతకుముందు చెప్పుకున్నాము ఎంఎస్ఎంఈలకు